చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్సులో రెచ్చిపోతే తప్పులేదుగా. నమస్కారం అండ్ వెల్కమ్ టు ద సెలబ్రేషన్స్ కాల్డ్ స్టార్ మహిళా 1600 హత్యలు చేసిన సరస్సు ఏ దేశంలో ఉంది తెలుసా? తెలియదా? అయితే చూస్తూనే ఉండండి. ఈ రోజు ఎపిసోడ్ లో మీరు తెలుసుకోబోతున్నారు హత్యలు చేసిన సరస్సు ఏ దేశంలో ఉంది. ఎస్, ఏ దేశంలో ఉంది? ఇప్పుడు పరిచయాలు. మై నేమ్ ఇస్ దివ్య. నేను బీటెక్ ఫైనల్ చదువుతున్నాను అండ్ ఐ యామ్ ఫ్రమ్ వరంగల్. ఓకే. హాయ్ సుమా. మీ జడలు రెండు ట్విన్సా? అంటే ఒకటే షాప్ లో కొన్నారా? అవును. అవునా, చెప్పు. నా పేరు పూర్ణిమ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా జిఆర్ఐటి కాలేజ్ లో. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ సేమ్ సేమ్. అందరం సేమ్. అందరూ ఒకటే కాలేజ్ నుంచి వచ్చారా? ఒకటే క్లాస్, ఒకటే జిఆర్ఐజియా కాలేజా? నా పేరు ఆశ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అక్కర్లేదు, ఇంకా చెప్పక్కర్లేదు. నీ హాబీస్ ఏమైనా చెప్పు. మూవీస్ చూడటం, స్టార్ మహిళా ప్రోగ్రామ్. మాదే ఒక పెద్ద మూవీ. రోజు గంట మూవీ తీస్తూనే ఉంటాం మేము. నా పేరు కిరణ్మయ్. ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. ఓకే. నీ హాబీస్ ఏంటి? స్టార్ మహిళ. ఊరుకో. అవి హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఏదైనా మనం ఇంట్రెస్ట్ కొద్దీ సేకరించే వస్తువులు కానీ, దేని మీద ప్యాషన్ పెట్టి నేర్చుకునేవి కానీ, అలాంటివి ఏమైనా? రీడింగ్ బుక్స్. యూఆర్ రీడింగ్ బుక్స్. వెరీ గుడ్. ఏది మీ ఇంజనీరింగ్ బుక్స్ ఏనా? కాదు, అది తప్ప. మై నేమ్ ఇస్ కళ్యాణి. ఐ యామ్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే. మై నేమ్ ఇస్ స్నేహ అండ్ ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, మన ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. రెడీ? 1 2 3 గో. సో ఆశకి 10 పాయింట్లు. ఆశ చెప్పు, ఏమిటి నీ ఆశ? ఏం చెప్పాలని నీ ఆశ? నేను సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. అది కాదు నేను అడిగింది. నువ్వు ఇక్కడ జోక్ కానీ పడుపు కథ కానీ చెప్తావేమో అని. సింగలప్ప వచ్చాడు ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఐస్ క్యూబ్ తీసాడు అనమాట. అప్పుడే సుమక్క వచ్చింది. సుమక్క వచ్చి ఏంట్రా తీసావు, ఎందుకు అలా పరిశీలిస్తున్నావు ఊరికే అని అంటే, తన వెంగలప్ప అంటాడు, అరే ఇందులో నుంచి వాటర్ లీక్ అవుతున్నారా, ఐస్ క్యూబ్ నుంచి ఎలా లీక్ అవుతున్నా అర్థం కావట్లేదు అని అడిగితే సుమక్క అంటారు, అరే పిచ్చి వెంగలప్ప అని. ఓకే, గో. కళ్యాణికి 12 పాయింట్లు. నేను తానని అనుకుంటారా, నేనే తానని అనుకోరా, ఇద్దరిలా కనిపించడమే మా తప్పంటారా, ఆడ మగను తేడా ఉందని అభిమానానికి చెబుతారా, స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా, ఓహోహో. మామాటంగా పాడారు. ఓహోహో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను తానని అనుకుంటారా, నేనే తానని అనుకోరా, ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా. గో.
సుమాకి 14 పాయింట్లు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాం. అడగండి. మీ ఏజ్ ఎంత? అయ్యో, ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ తెలిసినటువంటి సత్యం. నా ఏజ్ 16. టూ మచ్. టూ మచ్ కాదు, 16 మచ్. అంటే మీ ఏజ్ లో 16+? లేదు, 16. ఎప్పటికింకా నా వయసు నిండా 16. పాట తప్పు పాడారు. ఇప్పటికి నేను కరెక్ట్ చేసుకొని పాడాను. ఎప్పటికింకా నిండా 16 అని. ఇదేనా మీరు అడగాలనుకున్న క్వశ్చన్? వేరే పొడుపుకోవాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఎవరు చిన్నప్పటి నుంచి నేను అడుగుతున్నానా? రెడీ, 1 2 3 గో. కిరణ్మయికి 16 పాయింట్లు. వెంగళప్ప అను వాళ్ళ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు రూమ్. ఇవాళ అందరూ వెంగళప్పలేనా? ఓకే, సుమా అను వాళ్ళ ఫ్రెండ్ నిద్రపోతుంది. వద్దులే. వెంగళప్పను వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో నిద్రపోతుంటారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటారు, ఒరే క్యాండిల్ ఆఫ్ చేసిందో లేదో చూడరా అంటాడు. అయితే వాళ్ళు లైట్ వేసి ఆఫ్ చేసే ఉందిరా అని వాళ్ళు లైట్. అబ్బో, థ్యాంక్ యూ. గో. పూర్ణిమానికి 20 పాయింట్లు. థ్యాంక్ యూ. అండ్ దివ్య 18 పాయింట్లు. ఒక కుర్రాడు వాళ్ళ నాన్నతో అన్నాడంట, నాన్న నేను పెద్దగా అయిన తర్వాత పశువుల డాక్టర్ అవుతాను అన్నాడంట. అదేంట్రా పశువుల డాక్టర్ ఎందుకు అవుతావురా అంటే, ఇప్పుడు పొరపాటున నేను ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మనిషి పోయాడు అనుకో, మళ్ళీ కోర్టులు కేసులు అంటూ తిరగాలి. అదే పశువు పోయిందనుకో వేరే పశువులు కేసు పెట్టవు కదా అన్నాడంట. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మడిలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. Lucky, lucky Rai, my name is Lucky Rai. Landam chunky Roy, na ure yanti Mumbai. Lucky, lucky Rai, my name is Lucky Rai. Landam chunky Roy, na ure yanti Mumbai. Kaya jakai kai, rala na mirapakai. Nidu chuse charindo na kanchi pattu pavadai. నేల పెంచి కుర్రానే సూపర్ గున్నదే సిల్వర్ జూబ్లీ ఆడుతే లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నందం చంకీ రాయ్ నా ఊరే యాంతి ముంబై నీలోని పలుకునే ఇష్టపడి నా ఉన్న దొరలసింది కింద పడి నీకున్న దమ్ముకి అదిరిపడి నీ తోడే కోరుకున్న మనసు చెడి ఏ క్లాసు పిల్ల నువ్వు మీదడకే ఈ మోసుగాడు నీకు సూటవడే ఏరి కోరి వస్తుంటే వెనక్కి జరిగిపోతావే ఎంతైనా చెప్పు నీరు నిప్పు సింగవదే లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నందం చంకీ రాయ్ నా ఊరే యాంతి ముంబై కాయ జకాయ్ కాయ్ లాలా నా మిరపకాయ్ నిన్ను చూస్తే జారిందో నా కంచి పట్టు పావడాయ్
దివ్య పూర్ణిమకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాటలో హీరో ఎవరు? కిరణ్మయి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. కిరణ్మయికి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఏంట్రా పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావు అండి? నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారు. సుస్సు పిచ్చనాయాల. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వేదో నిజంలో ఫీల్ అయిపోతావంటే నువ్వు డాన్స్ క్యారెక్టర్ చేస్తున్నావు. నువ్వు డాన్ క్యారెక్టర్ నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఏ అది కూడా మర్చిపోయావా? మైండ్ దొబ్బిందా? ఇది రియాలిటీ షో. రియాలిటీ షోనా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? ఎవడికి రా మెంట్లో? నీ పని చెప్తానుండు. నాగార్జున గారు చూడండి సార్, ఇడు ఇంకా నా వల్ల కాదు సార్. చెప్పదబ్బలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం బాబు పెట్టారు సార్. మొత్తిగా టైమింగ్ లేదు సార్. నిజంగా చెప్పేసేలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెడతాను సార్. ఎవరితో మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నానా అంటే మన భాషనే మర్చిపోయావా? కింగ్ నే మర్చిపోయావా? ఈ రియాలిటీ షో సృష్టికర్తనే మర్చిపోయావా? మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఓకే సరే, అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు విన్నటువంటి ఈ సంభాషణ ఏ సినిమాలోది? స్నేహ. దూకుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. ఓ చెలి అరే చెలా ఉడికించకే కదే ఇలా చాటుగా అది ఇది మర్యాద. చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. సోకులను ఆరేసి నా మదికి వల వేసి రాగకి వన్నెల బయ్యారి కోరికలు రాచేసి పోకొనను వదిలేసి నాకు ఇక తప్పదు గోదారి. ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మ నిన్నిక్క నమ్మేదలా. ముద్దుల్లో ముంచెత్తి నా ముక్క చెల్లించు ముద్దాయిలా నువ్వు కూచోకలా. వాగల్లే వస్తావు వాగేసుకుంటావు చీపాడు సిగ్గంటూ లేదే ఎలా. దూరంగా ఉంటూనే నన్నల్లుకుంటావు ఈ మాయ చెప్పేదిలా. చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. బావా బావా బంగారం అతిగా నాచకు ఎవ్వారం ఈ పూటైనా తీర్చేవా నా భారం. ఓకే కిరణ్మయి, గుడ్ జాబ్. అండ్ అలాగే కిరణ్మయితో పాటు కళ్యాణి, ఇక మిగిలిన వాళ్ళందరికీ ఒకసారి చెప్పండి.
ఈ పాట ఏ సినిమాలోది? దివ్య కలుసుకోవాలని. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఎన్టీ రామారావు, మోహన్ బాబు హీరోలుగా వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ మేజర్ చంద్రకాంత్, బి అసెంబ్లీ రౌడీ. మేజర్ చంద్రకాంత్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. దివ్య 2 పాయింట్, పూరి 1 పాయింట్. ఎన్టీ రామారావు కర్ణుడుగా నటించిన దానవీర సూరకర్ణ సినిమాలో సుయోధనుడిగా ఎవరు నటించారు? ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. ఆయనే కర్ణుడు, ఆయనే సుయోధనుడు, ఆయనే కృష్ణుడు. ఏమంటివి? జాతి నెపమున సూతసుతుడి కిందు నిల్వార్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? అటు చూసి మార్కులు తీసుకొనుము. దివ్య 1 పాయింట్, స్నేహ 2 పాయింట్, పూర్ణిమ 1 పాయింట్, ఆశ 1 పాయింట్, కళ్యాణి 1 పాయింట్. ఆశకి కట్టలు తెంచుకొని డాన్స్ వచ్చింది సడన్ గా. ఇప్పటివరకు ఎవరో బెదిరించారు అమ్మాయిని చేయొద్దని, సడన్ గా వచ్చింది ఇప్పుడు తెలుసా, ఉప్పొంగింది ఇలా. రోలులో నూరే గుండ్రటి రాయిని ఏమంటారు? రోలులో నూరే ఆ గుండ్రటి రాయిని ఏమంటారు? ఆప్షన్స్: ఏ విసురు రాయి, బి పత్రం. విసురాయి. అయ్యో, అది పిండి కొట్టేది ఇట్లా, అది విసుర్రాయి. ఇది రోలులో ఉండే గుండ్రటి దానిని పత్రం అంటారు, లేదా రుబ్బురాయి అంటారు. విసుర్రాయి అంటే పిండి కొడతారు కదా, అది ఇలా పిడి ఉంటుంది అది. హత్యలు చేసిన సరస్సు ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ రిపబ్లిక్ ఆఫ్ కెమెరాన్, బి చెక్ రిపబ్లిక్. చెక్ రిపబ్లిక్. తప్పు సమాధానం. హత్యలు చేసిన సరస్సు రిపబ్లిక్ ఆఫ్ కెమెరూన్ లో ఉంది. ఒక అగ్నిపర్వతం పేలుడులో ఏర్పడిన పెద్ద లోయలో ఏర్పడిన సరస్సు అది. దాని పేరు న్యాస్ లేక్. 1986లో ఒక రోజు ఆ సరస్సులో పేలుడు జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడి 25 కిలోమీటర్ల వరకు అన్ని ప్రాణుల్ని చంపేసింది. 1700 మంది ప్రజలు, 3500 జంతువులు చనిపోయాయి. ఆ తర్వాత దానిలోని నీరు కూడా ఎర్రగా మారిపోయింది. అందుకే దాన్ని అందరూ కిల్లర్ లేక్ అని పిలుస్తారు. ఇది మ్యాటర్. చిన్నపిల్లలకి తొలిసారిగా వచ్చే దంతాలని ఏమంటారు? పాలపళ్ళు. కరెక్ట్, తీసుకోండి. పెరిగే కొద్దీ అవి పెరుగు పళ్ళు అవుతాయి. ఆ తర్వాత మందు తాగితే మందు పళ్ళు అవుతాయి. దివ్య 2, కిరణ్
కిరణ్మయి 3, పూర్ణిమ 1. ఏనుగు, తిమింగలం, తాబేలు వీటిలో అత్యధిక జీవితకాలం బ్రతికే ప్రాణి ఏది? తాబేలు. కరెక్ట్ ఆన్సర్. చీజ్ ఖౌంజీ. దివ్య 1, పూర్ణిమ 2, స్నేహ 3. నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ అయిపోయి దేవుడా చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. భూమిలో రహస్యంగా తొలిచిన మార్గాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ అంతరంగం, బి సొరంగం. సొరంగం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. కిరణ్మయి 3. సుహాసినికి శృతి హాసన్ వరుసకి ఏమవుతుంది? ఆప్షన్స్. ఏ కోడలు, బి చెల్లి. కోడలు కాదు, చెల్లి. ఎందుకంటే కమల్ హాసన్ అన్న కుమార్తె సుహాసిని, అంటే కమల్ హాసన్ కి సుహాసిని కూతురు వరుస అవుతుంది అనమాట. మరి కమల్ హాసన్ కూతురు కదా శృతి హాసన్, ఆ లెక్కన శృతి హాసన్ సుహాసిని అక్క చెల్లెలు అవుతారు కదా. అది నాకు తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకున్నాం. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామలా ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడా బెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. గులాబీ సినిమాలో తెలుగు సినిమాకి పరిచయం అయిన హీరోయిన్ ఎవరు? గులాబీ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ యమున, బి మహేశ్వరి. మహేశ్వరి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. కిరణ్మయి 3. తల్లిపాలల్లో లభించని విటమిన్లు ఏవి? ఆప్షన్స్. ఏ బి, డి, బి ఏ, సి. విడి. విటమిన్ బి, విటమిన్ డి తప్ప మిగతా విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియంలు లాంటివన్నీ తల్లిపాలలో ఉంటాయి. అవి పిల్లలకి జీవితాంతం సరిపడేటువంటి పోషకాలని అందిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. తీసుకో. కళ్యాణి 2, స్నేహ 1. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. చిలకకి జంట పక్షి కాకపోయినా వ్యవహార భాషలో చిలకతో జంటగా ఏ పక్షి పేరు చెప్తారు? ఆప్షన్స్. ఏ కోకిల, బి గోరింక. కోకిల. చిలక కోకిల అంటారా, చిలక గోరింక అంటారా? చిలక గోరింక అంటారు. పోయింది. పక్షులు గాలిలో సులభంగా ఎగరడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్స్. ఏ వాటి ఎముకలు గుల్లగా ఉండి గాలితో నిండి ఉండడం. బి వాటి శరీర ఆకారం పడవ ఆకారంలో ఉండి రెక్కలతో గాలిని వెనక్కి తోయడం. వాటి శరీరం పడవ ఆకారంలో ఉండడం వల్ల రెక్కల ద్వారా ఎగురుతుంది. కాదు, రాంగ్ ఆన్సర్. వాటి ఎముకలు గుల్లగా ఉండి గాలితో నిండి ఉండడం వలన ఈజీగా ఎగరగలుగుతుందంట. మనకి కూడా ఎముకల్లో గాలి ఉన్నట్టయితే మనం కూడా ఎగరగలుగుతాం. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం చూడండి. దివ్య. కాజల్. చూద్దాం. ఎస్ కాజలే. దివ్య 6 పాయింట్లు. తర్వాత చిత్రం. దివ్య. రీచా గంగోపాధ్యాయ. చూద్దాము. ఎస్ ఇట్ ఈస్ రీచా. 6 పాయింట్లు దివ్యకి. నెక్స్ట్ చిత్రం. కళ్యాణి. రామ్. చూద్దాం. ఏం చెప్పారు కళ్యాణి అంటున్నాడు రామ్. తీసుకోండి 6. తర్వాత చిత్రం. ఆశ. 10 9 8 7 6 5 4. మమతా మోహన్ దాస్ అంట. పాపం ఆశ అయితే ఏం చెప్పలేదు. ఆశకి ఆశతో అప్పడం బడ, ఆశతో అప్పడం బడ. నెక్స్ట్ చిత్రం. కళ్యాణి. కార్తిక. కార్తిక. చూద్దాం. కార్తికానే. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. దివ్య. పవన్ కళ్యాణ్. చూద్దాము. ఎస్ ఇది పవన్ కళ్యాణ్. మీకు 6 పాయింట్లు. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, pinchekin cheddam ro. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jalsa cheddam ro. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Cheddam bola. It's time to party now. Rave oh pilla. Manakante goppola Tata Birla. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో
the tempo vale cada puxo. My name is Margarita. Mocktail పుట్టానంట చూపులతో అందమంట సరదాగా సచ్చేయమంట. వాచ్మ్యాన్ లేని చోట వయసేవో పూల తోట వెల్కమ్ అని పిలిచావంటే తుమ్మెదల వాలిపోతా. హలో హలో అని పిలవాలా నేను పేరండి. పిల్లో నన్ను లాభ పెట్టాదారం కట్టి. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం పోలా. It's time to party. It's time to party. It's time to party. వావ్ గుడ్ 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 ఓకే బాగా చేశారు అమ్మాయిలు గుడ్ పూర్ణిమ కిరణ్మయి కళ్యాణి దివ్య థ్యాంక్ యూ బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది స్కోర్స్ మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆడుకుందాం ఓకే గేమ్ లో ఫస్ట్ మీరు అరటిపండు తింటారు ఆ తర్వాత మీరు బంతాట ఆడతారు ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఒక బలూన్ తీసుకొని ఇక్కడ మేము తులాభారాలు పెట్టాం చూసారా మొక్కు అనమాట ఇది మొక్కు ఇందులో బాగా మొక్కుకుంటే మీకు మంచి హస్బెండ్స్ వస్తారండి యా ఇలా పెట్టుకోండి ఆ తర్వాత వచ్చి ఇక్కడ పెన్సిల్ ఉంటుంది పెన్సిల్ మీ చేతిలోనే పెట్టుకోండి దీన్ని ఇలా మళ్ళీ రెండు మళ్ళీ ఠప్ ఠప్ ఓకే రెండు బలూన్లు పెట్టిన తర్వాతే పగలగొట్టాలి అలాగే ఫస్ట్ పెట్టిన బలూనే ఫస్ట్ పగలగొట్టాలి ఓకే ఆల్ ది బెస్ట్ 1 2 3 గో కొన్నిసార్లు ఒకటే పెట్టి పగలగొట్టేసావు కొన్నిసార్లు ఏదైతే లాస్ట్ పెట్టావో దాన్ని ఫస్ట్ పగలగొట్టావు ఏది ఫస్ట్ పెట్టావో దాన్ని పగలగొట్టాలని మేము ముందే చెప్పాము సో అలా చూసుకున్నట్టయితే చాలా మైనస్ లవగా అవి 8 9 10 60 డిన్నర్ సెట్ వచ్చింది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ 1 2 3 గో టోటలీ 13 పగలగొట్టావు అండ్ ఐ మీన్ పెట్టావు పగలగొట్టావు కలిపినవి 13 14 15 90 పాయింట్లు
అండ్ రోటీ మేకర్. 1 2 3 గో. Totally 20, 21, 22, 132 points. And hot box set. 1 2 3 go. పదిహేడు 18 108 యాండ్ హండీ సెట్. బాగా 1 2 3 గో. పంతొమ్మిది 20 21 126 అండ్ కూల్ కేక్. ఈ టార్గెట్ 22 ఆర్లు. అలా అయితే నువ్వు విన్ను, లేదంటే దివ్య విన్ను. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
17, 18, 19. అబ్బా జస్ట్ మిస్ట్. 114 పాయింట్స్. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఈ రోజు మన స్టార్ యువతి దివ్య. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే టోటు. మీ రోడ్లో ఎలగదు లైటు, నాకు అసలే తెలియని చోటు. ఆ గేటుకి ముందో డాగు, అది అందే బాబు ఆగు. దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే ఉలికిన ఒళ్ళు. మీ ఇంటికి ముందో